ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు. మేమంతా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంజయ్. అమ్మ, పేదరికం అసలు నిజమైన పేదరికం అంటే ఏంటి? డబ్బు లేకపోవడమా, లేదా తినడానికి ఆహారం లేకపోవడమా, మన అనుకునే వాళ్ళు పక్కన లేకపోవడం అంటారా? ఈ రోజుల్లో డబ్బు లేకపోవడమే పేదరికం. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల ఆలోచన విధానంలో చూస్తే డబ్బు లేనివాడే పేదవాడు. అందుకని ప్రతి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావాలని కోరుకుంటారు. అయితే నిజమైన పేదరికం నా అన్నవాళ్ళు మన చుట్టూ లేకపోవడమే నిజమైన పేదరికం. నా బంధువులు లేనప్పుడు ఎన్ని కోట్లుండి నాలుగు గోడల మధ్యన ఒక ఖైదీలాగా ఎన్నాళ్ళు బ్రతకగలుగుతాడు? తన వాళ్ళనే తన మనుషులు షేర్ చేసుకోవడానికి ఉండాలి కదా. అదే మహాభయంకరమైన పేదరికం. కానీ దాన్ని ఎవరు గమనించరు. బాగా డబ్బు లేని వాళ్ళే పేదవాళ్ళు అన్న భావనలో ఉంటారు. కానీ నిజంగా నా అన్న మనుషులు లేకపోవడమే పేదరికం. ఒక మనిషి చచ్చిపోతే మన వాళ్ళు చెప్తారు చూడు, ఆ శవం వెనక 10 మంది జనం వెళ్ళారు అంటే వాడు గొప్పవాడో మంచివాడో ఒక స్నేహశీలో అయి ఉంటాడు. ఒక మనిషి వెళ్ళాడంటే, ఒక శవం వెళ్ళిందంటే వాడు వెనక ఎవరు వెళ్ళారంటే వాడు పరమ దుర్మార్గుడు అని అర్థం అని అనుకుంటారు. అంటే ఒక మనిషి వెళ్ళిపోతుంటే వాడి చివరి క్షణాల్లో వాడి అదే ఆ శవయాత్రకు వెళ్తున్నారంటే వాడు చచ్చిపోయాక ఇంక వాడికి ఏమీ లేదు. అయినా సరే ఆ వ్యక్తి మీద ఉండే అభిమానం వాడు వెనక వాళ్ళని తీసుకెళ్లేలాగా చేసింది. అంచేత నాని మనుషులు మనకి లేకపోవడం అంత పేదరికం ఏదీ లేదు. డబ్బు లేకపోవడం పేదరికం కాదు. డబ్బు లేకపోయినా ఏదో ఒకటి ఉన్నంతలో బతకచ్చు, పచ్చడి మెతుకులు తినైనా బ్రతకచ్చు. కానీ నాన్న మనుషులు లేకపోవడం అనేది చాలా దుర్భరమైన జీవితం. అది అసలు ఏ విధంగా అంటారు? ఇప్పుడు చూసుకుంటే బయట డబ్బు లేకుండా అనేక సమస్యలను ఎదుర్కొనే వాళ్ళని చూస్తున్నాం. అవును. ఇప్పుడు ప్రతిదానికి డబ్బే జీవితంలో చాలా ప్రధానమైంది, మెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి సందర్భం ఇప్పుడు మనుషులు లేకపోవడం ఎలాంటి పేదరికానికి గురి చేస్తుంది? అసలు మనుషులు లేకపోవడం వల్ల మనకు కలిగే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. ఒక మనిషి హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. చచ్చిపోయే ప్రతి మనిషి తన వాళ్ళని కావాలని కోరుకుంటాడు. తన పిల్లలో, తన భార్యో, తన మనుషులు కావాలి అని కోరుకుంటాడు. ఎవరు లేని అనాథ ప్రేతంలాగా, అదే అనాథలాగా ఉండిపోయాడు అనుకో, వాడి మనసు ఎంత క్షోభిస్తుంది తన వాళ్ళ కోసమని. అంటే ఏంటనమాట, నువ్వు ఎంత హాస్పిటల్లో ఉన్నా, ఎంతమంది నర్సులు సేవ చేస్తున్నా, ఎంత నువ్వు హైఫై లక్షల డబ్బులు కట్టగలిగినా, ఎంతోమంది వాళ్ళ పేర్లు గుర్తురావట్లే నాకు, ఆయన బ్రిటిష్ వాడు ఎవడో చచ్చిపోతూ మరణశయ్య మీద ఉండి చెప్పాడు, కోట్లు సంపాదించాను నేను, కానీ ఈరోజు నా కోట్లేమీ నాకు పనికిరాలేదు. ఎంత సంపాదించినా నీ వాళ్ళు అనేవాళ్ళు లేకపోవడం అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అని. అంటే నీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ నీ అన్న మనుషుల కోసమే నీ మనసు పరితపిస్తుంది, నా వాళ్ళు కావాలి అని. నీ పక్కన కన్నీళ్లు పెట్టుకుంటూ నీ మనుషులు ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి ఒక మానసికమైన సంతృప్తి ఉందే, అది మాటలకి అందది, మాటల్లో చెప్పలేము అది. అంచేత మనుషులు లేని వాళ్ళే దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు, వాళ్ళే నిజమైన పేదవాళ్ళు. ఒక మనిషి చనిపోయాడంటే వాడు వెనుక 10 మంది వస్తున్నారు అంటే ఆ మనిషి యొక్క మంచితనం, వాడి జ్ఞాపకాలే వాళ్ళని కూడా వెళ్ళేలాగా చేస్తున్నాయి. మనిషి చచ్చిపోయిన తర్వాత వాడికి ఏం తెలిసిందిలే అని అనుకోరు కదా. చివరి క్షణం వరకు వాడిని సాగనంపాలి, ఆ మనిషి ఆకారం ఉన్నంత వరకు చూడాలని అనుకుంటారు. అది నిజమైన పేదరికం. అంటే నా అన్నవాళ్ళు లేకపోవడం అనేది. అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎలాగంటే అంతే, డబ్బులు సంపాదిస్తావు, చాలా డబ్బులు సంపాదిస్తారు. కోటీశ్వరుడు వెనకాల మనిషి కదలని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ కోటీశ్వరుడు సంపాదించాడు అంతే, ఆ డబ్బులే ఉన్నాయి. ఆ డబ్బుల మీద వేసి నేను దహనం చెయ్యరు కదా. చేసినా కూడా నీ వాళ్ళు అన్నవాళ్ళు నీ పక్కన లేరు కదా. అమ్మాయి ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎలాగంటే 100 తీరులు చెప్తారు 100 మంది కూడా. అవును. కానీ అదే మనుషుల్ని సంపాదించడం ఎలాగంటే ఎవరు ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి. మనుషుల్ని సంపాదించడం ఎలాగంటే నువ్వు వాళ్ళ పట్ల చూపించే ఆత్మీయత, అంటే నీకు ఒక అభిమానం వాళ్ళ పట్ల, ఒక ఎమోషనల్ రిలేషన్, నా మనుషులు అన్న ఫీలింగ్, నువ్వు వాళ్ళ కోసం ఏమైనా చేయగలను చేస్తావు అన్న వాళ్ళ విశ్వాసం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు వాళ్ళు దగ్గర అవుతారు. మనుషుల పట్ల ఆత్మీయత, సోదరభావం, సమానత్వం, ఇవన్నీ ఉంటేనే మనుషులు దగ్గర అవుతారు. అవి లేకుండా నా డబ్బు నేను అని డబ్బు మూట కట్టుకొని కూర్చుంటే ఎవరు దగ్గరికి రారు. ఇవాళ దగ్గరికి వస్తారు, బహుశా నువ్వు లక్షలు ఖర్చు పెడుతున్నావు కాబట్టి దగ్గరికి వస్తారు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బుగా కాకుండా నిన్నుగా ఇష్టపడే వ్యక్తులు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అదే ఆలోచించుకోవాలి. డబ్బున్నంతకాలం బెల్లం చుట్టూ ఈగలాగా చేరుతారు. ఆ డబ్బు అయిపోతే నీ ముఖం కూడా చూడరు. ఈ డబ్బుని కాసేపు పక్కన పెట్టి వ్యక్తిగా నీకు ఎంతవరకు ఎంతమంది అభిమానం సంపాదించుకోగలిగాం. ఇప్పుడు చూడండి, ఒక కలెక్టర్ గారు కుర్చీలో కూర్చున్నారంటే కలెక్టర్ గారికి సెలవులు కొడతారు. అదే కలెక్టర్ రిటైర్ అయిపోయాడంటే పక్క నుంచి వెళ్ళిపోతారు, ఆయన గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. అంటే అది ఆ సీటుకి ఇచ్చిన గౌరవం, నీకు ఇవ్వాలి గౌరవం వ్యక్తిగా. అదే ఒక్కొక్క కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన రిటైర్ అయిపోయాక కూడా ఆయన బాగున్నారా సార్ అని పలకరించే వాళ్ళు ఉంటారు. ఆయన ఒక వ్యక్తిగా ఆయన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన
అంటే సీటుకి ఇచ్చారా వ్యక్తికి ఇచ్చారా అంటే అక్కడ వ్యక్తికే ఇచ్చారు. ఆ సీట్లో ఉన్న వాళ్ళని గౌరవం ఇచ్చారంటే సీటుకే ఇచ్చారు, నీకు ఇవ్వాల. అది తెలుసుకోవాలి. అలా ఒక మనిషి మనకి నమస్కారం చేశాడు అంటే, బాగున్నారా అని పలకరించారు అంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని మనం చూరగొన్నామని అర్థం. ఆ సీట్లో ఉన్న వాళ్ళు నీ చుట్టూ చేరారంటే వాళ్ళ అవసరం కోసమే వాళ్ళు చేరారు. అది లేనాడు నువ్వేమైపోతావు? నువ్వు ఉన్నావో లేవో చచ్చావో పలకరించరు కదా వాళ్ళు. అప్పుడు ఏదో ఆ రోజుల్లో డబ్బు అడిగితే ఇవ్వలేదనో ఇంకోటో ఏదో కోపాలు ఉంటాయి వాళ్ళ మనసులో. అంచేత శాశ్వతంగా నిలబడేది ఏంటంటే అన్న మనిషిని మనం సంపాదించుకున్నాము అన్న సంతృప్తి చాలు మనిషికి. అంచేత అది లేనివాడు ఎంత డబ్బున్నా సరే వాడు పేదవాడే. అమ్మ అక్కడ ఎంత చూసుకుంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా వాళ్తారని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూసుకుంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు కూడా ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టే వ్యక్తి పక్కనే ఫ్రెండ్స్ ఉంటారు, ఖర్చు పెట్టే వాడితోనే తిరుగుతుంటారు. డబ్బు కోసం ఒక పేద అబ్బాయి కానీ ఒక పేద కుర్రవాడు కానీ వచ్చి నలుగురితో కలవాలనుకుంటే వాడితో ఎవ్వరు కలవరు ఎందుకంటే వాడి డబ్బు లేదు కాబట్టి. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు డబ్బుతోటే జీవితం అనుకున్న వాళ్ళు డబ్బును వాడి చుట్టూనే తిరుగుతారు. అది ఫ్రెండ్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరైనా సరే బంధువు కావచ్చు. డబ్బు ఉంది అంటే కాకుల్లో మూగుతారు చుట్టూ. డబ్బు లేనివాడి చుట్టూ ఎవరు తిరగరు, వాడు ఎంత మంచివాడైనా సరే. అంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చే మనుషులు ఉన్న చోట డబ్బుకే గుర్తింపు. డబ్బు ఉంటే నీ చుట్టూ తిరుగుతారు. కానీ ఈ డబ్బు లేకుండా నువ్వుగా నిలబడి నీ పక్కన ఎవరైనా ఉంటారేమో ఆలోచించి ఒక్కసారి. నేను చెప్పేది అది. డబ్బు లేకుండా వ్యక్తిగా నిన్ను గౌరవించే వాళ్ళు ఉన్నారా? ఉండరు. డబ్బు ఉంటేనే గౌరవిస్తారు. అంటే అది చాలామంది డబ్బుని వాళ్ళకి తెలుసు, అంటే డబ్బు ఉంటేనే నా గౌరవం అని. ఆ డబ్బుని వాళ్ళు ఇలా ఖర్చు పెడుతుంటే, ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకో, కారు డోర్ తీస్తాడు, వాడికి 10 రూపాయలు ఇస్తే సలాం కొడతాడు. 10 రూపాయలు ఇవ్వకపోయినా సలాం కొట్టాడంటే నీకు వ్యక్తిగా వాడు గౌరవం ఇచ్చాడు. నీ 10 రూపాయల నోటు చూసి సలాం కొట్టాడంటే నీ 10 రూపాయల నోటుకి ఆ గౌరవం నీకు కాదు. ఆ డిఫరెన్స్ తెలుసుకోగలగాలి మనుషులు. దురదృష్టం ఏంటంటే ఆ డిఫరెన్స్ ఎవరికీ తెలియదు. 10 రూపాయలు ఇచ్చి వాడితో సలాం కొట్టించుకుని నా సలాం కొట్టాడని ఆనందపడతాం అంతే. డబ్బుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని అభిమానిస్తున్నా సరే ఆ వ్యక్తి దూరం పెడుతుంటారు. మేము ఒక సందర్భంలో చూసుకుంటే డబ్బున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఈ వ్యక్తికి ఏమో ఒక డబ్బు లేని వ్యక్తి మంచిగా అభిమానిస్తారు. అదే అక్కడ ప్రధానం ఏంటంటే డబ్బు. ఆ డబ్బు ఉంటే వాళ్ళు నమస్కారం పెడతారు, వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు లేనివాడు యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో. వాడికి ఏం లాభం, వాడి వల్ల మనకేం పని కాదు. అలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అంటారు? సంథింగ్ ఇప్పుడు నార్మల్ గా మనం ఉన్నాం అనుకుందాం, డబ్బు లేని వ్యక్తిని అనుకుందాం. నేను నాతో తిరిగే 4 వ్యక్తుల్లో 1-2 వ్యక్తులు ఉన్నారు, 4 డబ్బున్న వాళ్ళు, మిగతా 2 నార్మల్ సాధారణ వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ 2 వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నేను మాత్రం వీళ్ళిద్దరిని అభిమానిస్తూ ఉంటాను, కానీ వాళ్ళని పట్టించుకోరు. అలాంటి సందర్భంలో నేను ఏం చేయాలంటారు? వాళ్ళకి ఎలాంటి అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడే ముందు ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ చూసి ఇష్టపడతాం. ఇప్పుడు అక్కడ డబ్బును చూసి ఇష్టపడ్డారు, అలాగే ఈ వ్యక్తి గుణగణాలు ఏవో మనకి నచ్చి ఇష్టపడతాం. దానికి మనం ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు మనం ఇటే మొగ్గుతాం. ఎందుకంటే డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి. కానీ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రం అటే మొగ్గుతారు, ఎందుకని అక్కడ డబ్బు ఉంది కాబట్టి. అంచేత డబ్బు ఉందా లేదా, నువ్వు ఏ క్వాలిటీస్ ఇష్టపడుతున్నావు? డబ్బుని ఇష్టపడుతున్నావా, వ్యక్తిలో ఉండే క్వాలిటీస్ ఇష్టపడుతున్నావా? వ్యక్తిలో ఉండే క్వాలిటీస్ ఇష్టపడినప్పుడు ఇటే ఓటేస్తావు నువ్వు. డబ్బుతో సంబంధం లేదు కాబట్టి. డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు బెల్లం చుట్టూ ఈగలని చెప్పాను సో ఇందాక, అటే వెళ్తారు. ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది కాబట్టి. ఆ డబ్బు వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ డబ్బు ఉంది అనేది వీళ్ళకి. నీకు ఒక పిలిచి ఒక పూట భోజనం పెట్టడు, ఒక హోటల్కి తీసుకెళ్ళు, నీకోసం ఏమీ ఖర్చు పెట్టడు, అయినా సరే వాడికి డబ్బు ఉంది. నీకేం వచ్చింది? వాడికి డబ్బు ఉంది నిజమే, నీకేమన్నా ఇచ్చాడా? లేదు కదా. అయినా సరే అక్కడ డబ్బు ఉంది అంటే వీళ్ళకి ఏదో ఒక ఆనందం అంతే. అది కూడా ఒక మానసికమైన బలహీనత అంతే. డబ్బుని ఆశపడే వ్యక్తులకు దూరంగా అంతే. డబ్బుని కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. డబ్బుని ఆశపడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. డబ్బుకి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. డబ్బు అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. ఇవాళ కోటీశ్వరుడు అవుతాడు, రేపు పొద్దున వాడు బిజినెస్లో లాస్ వస్తే నార్మల్ అయిపోవచ్చు. అప్పుడు నీ చుట్టూ, ఈ రోజు నీ చుట్టూ తిరిగిన వాళ్ళందరూ తిరుగుతారా నీ చుట్టూ? ఎన్నో కథలు వింటుంటాం అలాంటివి. కానీ ఆ క్షణంలో వాళ్ళకి అనిపించదు. దాన్ని ఏమనాలో మరి, ఆ డబ్బుని మాట్లాడితే బాగుండదు, కానీ ఆ డబ్బు ఉన్న ఆ అధికారమో ఆ అహంభావమో ఉంది. డబ్బుతోటే పెరుగుతుంది అది అహంభావం కూడా. అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ డబ్బు నన్నాళ్ళు. ఆ డబ్బు లేనాడు నాకు లేదు అనే సమస్య లేదు కదా. నేను కొన్ని కోట్లు ఉన్నాయి, నాకు నా జీవితం వెళ్ళిపోతుంది ఆ కోట్లతో, నేను ఎందుకు భయపడాలి అనే ఉంటుంది మనసు. అంతేగాని నీ అన్న మనుషుల్ని సంపాదించుకోవాలి. కానీ ఏ వ్యక్తినైతే డబ్బు ఉండి చుట్టూ చేరతారో వాళ్ళు ఆ చాటునే ఆ వ్యక్తిని ఎన్ని తిడతారో వాళ్ళకి తెలియదు. ఆ సార్ అని ఇలా చేతులు నలుపుకుంటూ నమస్కారం పెట్టినవాడు బయటికి వెళ్ళిన తర్వాత దరిద్రుడని తిడతాడు వాడు. అది తెలీదు. నా ఎదురుగుండా నమస్కారం పెట్టాడా లేదా, నా కాళ్ళు పట్టుకున్నాడా లేదా అనే చూసుకుంటారు. కానీ అవతల వ్యక్తులు ఎంత దరిద్రంగా మాట్లాడతారో బయట వాళ్ళకి అర్థం కాదు.
అంటే స్వాభిమానం ఉండే వ్యక్తుల్ని వాళ్ళు గుర్తించగలగాలి. అది గుర్తించలేరు కాబట్టి ఆ డబ్బు ఉన్న అధికార మదంతో నీ కాళ్ళు పట్టుకున్నవాడే నీకు దేవుడు అలాగా అనుకుంటావు అంతే. అది నీ డబ్బును బట్టే వస్తుంది. అబ్సల్యూట్లీ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని సందర్భాల్లోనే డబ్బే మనకి అన్ని అవసరాలు తీర్చిపెట్టలేదు. అండ్ డబ్బు వల్ల కానివి కూడా ఉన్నాయి. డబ్బు ఉంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తారేమో కానీ వాళ్ళ ప్రేమ అభిమానాలు మాత్రం మన దగ్గరికి రావు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.